ఆయన ఆ దారిని పోతూ ఉన్నాడండి. ఒక అన్యాయస్తుడు ఉన్నాడు ఎరికోలో, జక్కయ్య ఆయన పేరు. పచ్చి మోసగాడు. రూపాయి కట్టించుకోరా అంటే ఎంత కట్టించుకుంటాడు? 4 రూపాయలు కట్టించుకుంటాడు. రూపాయి కట్టించుకో ట్యాక్స్ అంటే ఎవరు 4 రూపాయలు కట్టించుకుంటాడు. పొట్టి వాళ్ళకి జిత్తులేకు అటువంటి వాళ్ళు ఎవరంటే మళ్ళీ అంటారు కదా, సామెత ఉంది కదా. ఎక్కాడంట. ఆయన ఎవరో చూద్దాం, యేసు అని ఆయన ఎవరో చూద్దామని హేరోదు అట్లా అనుకున్నాడు. యేసు అద్భుతాలు చేస్తే బాగుంటుంది కదా నా ఎదురు అనుకున్నాడు. అట్లనే ఈయన ట్యాక్స్ కలెక్టర్ ఏం చేస్తూ వచ్చాయంటే, ఆయన పొట్టివాడైన యూదులు చాలా ఎత్తుంటారు కాబట్టి ఆయన కూడా హైట్ ఉంటాడు. వీళ్ళలో ఈయన కనపడలా. సరే ఆయన ఎత్తున్నారు, చాలా యూదులందరూ ఆయన చుట్టూ ఉన్నారు, జనసమూహం ఉన్నది, నేను కనపడరని చెప్పేసి ఆ దారిని పోతుంటే మేడి చెట్టు ఎక్కాడు. కరెక్ట్గా అక్కడికి వచ్చాడు. అక్కడ మేడి చెట్టు దగ్గరికి వచ్చేసి వీళ్ళందరినీ విడిచిపెట్టేశాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ విడిచిపెట్టేసి అన్నాడు, జక్కయ్య దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసినది అన్నాడు. ఇదేంటి, నేను పాపిని కదా, నా సంగతి నాకు తెలుసు కదా, ఆయనకి తెలియదా? నా సంగతి నాకు తెలుసు కదా. నేను 1 రూపాయి వసూలు చేయరా బాబు అంటే ఎంత వసూలు చేశాను? అందరి దగ్గర పోవడం 4 రూపాయలు వసూలు చేశాను. అట్టి నా సంగతి ఆయనకి తెలీదా? మా ఇంట్లో వచ్చి ఉంటానంటాడేంటి? నువ్వు దిగిరావయ్యా, నేను మీ ఇంట్లో ఉంటా అన్నాడు. దిగి వచ్చి ఇంట్లో ప్రవేశించాడో లేదో ఏమంటాడు? ప్రభు ఏమని చెప్పాడా? ప్రభు చెప్పలా. అయ్యా, నేను ఎవరి యొద్దనైనను అన్యాయముగా ఏమైనా తీసుకుంటే నేను 400 తిరిగి ఇచ్చేస్తానంటే నేను 400 తీసుకున్నాను, 400 ఇచ్చేస్తాను అనుకోండి. ఎవరు చెప్పారు? అన్యాయస్తులు ఏమైపోయాడు? ప్రభు జక్కయ్య ఇంట్లోకి రాగానే అన్యాయస్తులు ఏమవుతూ వస్తున్నాడు? న్యాయస్తులుగా మారిపోతాడు. అయ్యా, నేను అన్యాయం చేశాను, ఎవరి దగ్గర తీసుకున్నాను వాళ్ళందరికీ ఇస్తాను, నా వెనకేసుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ తీస్తాను, అందరికీ ఇచ్చేస్తాను, నాకు ఇది అవసరం లేదు, అన్యాయపు సొమ్ము నాకు అవసరం లేదు. ప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పుడు ఏమైపోతారంటే మనసు మారిపోతూ ఉంటుంది. ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు న్యాయస్తుడిగా మారిపోతూ వస్తారు. త్రాగుబోతూ మంచిగా ఉంటాడు. ఎంతమంది త్రాగి జీవితాలు పాడు చేసుకుంటూ వస్తున్నారు, సంసారాలను పాడు చేసుకుంటూ వస్తున్నారు. ప్రభు దగ్గరికి వస్తే వాడి జీవితం మారిపోతుంది. రకరకాలుగా ఉన్నటువంటి వారు దొంగలు మారిపోతూ వస్తున్నారా, లేకపోతే హంతకులు చాలామంది మారిపోతూ వస్తున్నారు. మారిపోతూ రావట్లా. అందుకొరకు వచ్చాడు. నశించిన దాన్ని వెతక పాపుల్ని పిలవడానికి వచ్చాడు. ఆయన అన్నాడు, నశించిన దాన్ని వెతక రక్షించడానికి మనిషి కుమారుడి లోకంలోనికి వచ్చాయంటే మరి ఆమెను ఏం చేస్తాడు చెప్పండి? పాపంలో పడ్డబడిన రాజు తీసుకుని కొట్టండి రా, మోసే చెప్పాడు కదా అన్నాడా? కొట్టండి రా అట్లా చేస్తా అన్నాడా? నువ్వు నేను ఉండగలం ఇక్కడ? అదే తీర్పు ప్రభు ఇచ్చింటే నువ్వు నేను ఇక్కడ కూర్చున్న వారమా? ఏమన్నాడు? అట్లాగా పాపంలో పట్టబడిందా? మోసే ధర్మశాస్త్రం రాళ్ళతో కొట్టమని చెప్పిందా? అయితే మీలో పాపము లేనటువంటి వాడు ఆమె పైన రాయి వేయవచ్చు. మీలో పాపం లేనటువంటి వాడు ఆమెపై రాయవండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తూ వస్తున్నాడంటే ప్రతివాని హృదయాన్ని చూపిస్తూ వస్తున్నాడు. పాపం లేనివాడు అంటే ఒకడి వెంట ఒకడు ఆయన ఎదుటి నుండి బయటకు వెడలిపోయెను. ఎందుకని? రాయవచ్చు కదా. నువ్వు పాపం లేనివాడు అయితే రాయవచ్చు కదా. ఆమెమో కనబడతా ఉంది, దొరికింది, నువ్వు దొరకని దొంగవి. ఆమెమో దొరికితేనేమో దొంగ, దొరకకపోతే దొర. ఇప్పుడు దొరికింది ఎవరికి? మనుషులకు దొరకట్లేదు. వీరందరూ ప్రభు దగ్గరకు వచ్చేసి ప్రభు ఏమంటాడు? ఆయన మనుషుని యొక్క హృదయమును మనసును ఎరిగినటువంటి వాడు. అందుకని చెప్తాడు, మీలో పాపం లేనివాడు ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినవాడు. మనం అందరం పాపం చేసాం, వారు కూడా పాపం చేశారు, వీరందరూ పాపం చేసినారు కనుక ఎవడు కూడా ఏమైనా రాయి వేయడానికి అంటే ఏమంటారు రైట్ లేనటువంటి వాడు, వేయగలిగిన స్తోమత లేనటువంటి వాడు. ఎవ్రీబడి దోస్ హూ గ్యాదర్డ్ బిఫోర్ క్రైస్ట్ జీసస్ టు స్టోన్ ద కాట్ లేడీ, ఎవ్రీబడి వాజ్ సిన్నర్. ప్రతి ఒక్కడు పాపి. ఒక్కరి వెంట ఒకరు వెళ్ళిపోతే ఎవరెవరున్నారంటే అక్కడ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు పాపములో పట్టబడినటువంటి పాపాత్మురాలైన స్త్రీ. ఆమె తల వంచుకొని ఉంటే ఏమంటాడు? తల వంచుకొని ఆయన క్రింద నేలపై రాసుకొని తల వచ్చి చూసిన ఒక్కడు లేకపోతే ఆయన అన్నాడు, అమ్మా ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అంటే లేదు ప్రభువా. మరి మిగిలింది ఎవరు? కొట్టడానికి పాపం లేనివాడేవాడు? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు పాపం లేనివాడు కదా ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి. మరి ఆయన ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. ఆమెను ఏం చేస్తూ వచ్చాయంటే క్షమిస్తూ వచ్చాడు. క్షమించి, అమ్మా నేనును నీకు శిక్ష విధింపను, ఇకను
పాపము చేయకము, నేనును నీకు శిక్ష విధింపను, ఇకను పాపము చేయకము. దట్ ఈజ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. దట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. పాపి అయినా కూడా పాపిని క్షమించి ఇక మీదట అలాగా చేయవద్దు, అలా చేయమని చెప్పడంలా, మళ్ళీ అదే పాపంలో ఉండమని చెప్పడం. నేను నీకు శిక్ష విధింపను, ఇప్పుడు దాకా చేసావు, ఇక నీ క్షమించేస్తున్నాను, ఇక నువ్వు పాపము చేయకము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించము. ఇప్పుడు అడుగుదాం, నేను పాపినా అంటాం. ప్రతివారు మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు, నేనేమన్నా పాపినా అంటాం. నేను పాపినా అంటే నేను పాపినా. గమనించండి, నేను చాలాసార్లు చెప్పాను కదా, చాలాసార్లు ఈ ఉపమానం చెప్తూ వచ్చాను. జన్మ పాపం అంటాం, జన్మముతో. అందుకని దావీదు భక్తులు అన్నాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భమును ధరించింది. అంటే తల్లి పాపం చేసిందని కాదు, పాపపు స్వభావంతోనే మనము ఈ లోకంలోకి వస్తున్నాము. మనం ఈ లోకంలోకి వస్తున్నాం. ఒకరిని మనం ఓర్చుకోలేకపోతున్నామంటే అది మనలో పాపం ఉందని అర్థం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ వచ్చారంటే, కలువరి సిలువలో మానవాళి పాపమంతటిని క్షమిస్తూ వచ్చాడు. వన్స్ ఫర్ ఆల్, వెన్ హీ డైడ్ ఆన్ ద క్రాస్, వన్స్ ఫర్ ఆల్ హీ ఫర్గేవ్ ఆల్ ద సిన్స్ ఆఫ్ ద హ్యుమానిటీ. మనుషుల యొక్క పాపమంతటిని కూడా ప్రభు క్షమిస్తూ వచ్చాడు. ఎట్లా క్షమిస్తూ వచ్చాడు చెప్పండి? ఎలా క్షమిస్తూ వచ్చాడు? ఒకవైపునేమో యేసుక్రీస్తు ప్రభువు వారి శరీరం పైన, అది చెప్పడం మర్చిపోయినా, ఆ గాలపు ముళ్ళు ఆయన కొట్టినప్పుడు అది ఇలా తిరిగి ఏమన్నా కొరడ తిరిగి ముళ్ళు ఉంటుంది కదా కొరడాకి, పొట్టు పైన దిగిపోదు. బలంగా కొట్టినప్పుడు ఏముందంటే తిరిగిపోయి ఆ ముళ్ళు లోపల దిగిపోయినప్పుడు వాడికి ఏమైనా కనికరమా? కర్కోటకులు అని చెప్పాను కదా, రోమా సైనికులు, వాడికి ఏమైనా కనికరమా, జాల? మళ్ళీ అదే లాగినప్పుడు చీల్చుకొని వచ్చింది, చర్మం చీల్చుకొని వచ్చింది యేసుక్రీస్తు ప్రభువు. ఎన్ని దెబ్బలు కొట్టారంటే 39. ఇరువురు కలిసి 39, 40 కొట్టకూడదు. చట్ట ప్రకారం 40 కొట్టకూడదు, 39 మాత్రమే కొట్టాలి. ఒకడు 20 కొట్టాడు, ఒకడు 19 కొట్టాడు. కాబట్టి ఇరువురు కూడా బలిష్టలే. ఒకరికి కొట్టడం విధానం ఒకలా ఉంటుంది, ఇంకోటి కొట్టే విధానం ఒకలా ఉంటుంది. ఇరువురు కొట్టి లాగుతూ వస్తున్నప్పుడు ముఖం మీద పడినప్పుడు ముక్కు గాల ముళ్ళు ముక్కుకు తగిలినప్పుడు లాగినప్పుడు ముక్కు చీల్చుకొని వచ్చింది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆయనను చూచి అపేక్షించునంతగా సొగసైనను స్వరూపమైనను లేనివాడుగా అవుతూ వచ్చి, సొగసు లేదు, రూపమే లేదు. ప్రభువారిని సిలువ వేసినప్పుడు మాంస ముద్దగా మారిపోతూ వచ్చాడు. ఇప్పుడు వీపంతా ముఖము సరిగా లేదు, ఆ పరిస్థితులు కూడా తలపైన ముండ్ల కిరీటం ఉంది. తర్వాత వీపంతా చారలుగా పొలాన్ని కనుక దున్నితే ఎలాగా విడిపోతూ వస్తుందో చర్మం విడిపోతూ వచ్చింది, మాంస ముద్దలు వేలాడుతూనే, రక్తమంతా కారిపోతూ ఉంది. ఎప్పుడు మాట్లాడుతూ వచ్చారు క్షమించమని ఆయన సిలువ వేస్తూ వచ్చారు. సిలువపై నుంచి మాట్లాడుతున్నాడు. ఈ మనం మాట్లాడుకునేది సిలువ వేసినప్పుడు. అప్పటికే అక్కడ పిలాతు దగ్గర ఈ దెబ్బలన్నీ తిన్నాడు, శిక్ష అక్కడ విధించి ఏం చేస్తూ వచ్చాడంటే సిలువను మోసుకుంటూ కొండెక్కుతూ వచ్చాడు. వేసుకుంటూ ఆ వీధుల్లో గుండా నడుచుకుంటూ అటువంటి చర్మంతోనే, చీలిపోయిన చర్మం ఏం లేవు, చిన్న వస్త్రం మాత్రమే కడుతూ వచ్చారు. అంటే సిలువ పైన వేలాడుతూ వచ్చాడు. తలపైన ముండ్ల కిరీటం ఉంది, చేతుల్లోనేమో శీలలు నాటబడుతూ వచ్చినాయి. తర్వాత ఆయన కాలంలో కూడా శీలలు నాటబడుతూ వచ్చినాయి. అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చో కానీ 70 కిలోలు బరువైనా ఉంటాడు కదా, చాలా హైట్ ఉంటాడు యేసుక్రీస్తు ప్రభువు. 70 కిలోల బరువైనా ఉంటాడు కదా, 70 కిలోల బరువు. కాబట్టి బలమైన చీలలు నాటబడినప్పుడు ఏమవుతుందంటే బాడీ వెయిట్ క్రిందకి గ్రావిటేషనల్ పవర్ని బట్టి బరువు లాగుతూ ఉంది. తన బరువే తన కిందకి లాగుతున్నప్పుడు మేకులు ఏమనంటే బరువు, ఇప్పుడు మేకులు దిగినాయి, బరువు లాగుతుంటే ఉంది, చీలుతూ ఉంటుంది. ఒక్కసారి చీలిపోతే పర్వాలా, కొద్దిగా చీలుతూ ఉంటే బాధ. తలపైన కిరీటం, ముండ్ల కిరీటం, మనకి ఏదైనా తలనొప్పి వస్తే ఎవరిదన్నా మాట్లాడితే కష్టం, మాట్లాడకండమ్మా. ఇట్లా అనుభవిస్తూ ఈ బాధ అనుభవిస్తుంటే తర్వాత ఇరుప్రక్కల దొంగలు ఉన్నారు. ఏమున్నారంట, నిందిస్తూ వస్తున్నారు. రోబర్స్ ఫ్రీ బూటర్స్ అంటాం వాళ్ళు, అంటే దోపిడి దొంగల వాళ్ళు ఇద్దరు నిందిస్తూ వస్తున్నారు.
తలపైన ముండ్ల కిరీటం ఉంది, ఒళ్ళంతానేమో చారలుగా దున్నబడుతూ వచ్చింది, చేతుల్లో కాళ్ళలో మేకులు దిగబడుతూ వస్తున్నాయి. తర్వాతనేమో ఫిజికల్గా ఈ బాధ, తర్వాత మెంటల్గా వీరిద్దరు చేరి ఏం చేస్తూ వస్తున్నారంటే వారేమో నిందిస్తూ వస్తున్నారు. కిందన్న వారు కూడా వీడు ఏమంటాడు, 3 దినాల్లో మరి మందిరాన్ని పడగొట్టండి, ఇప్పుడు 3 దినాల్లో కట్టేస్తా అన్నాడు, ఇప్పుడు కట్టడానికి దిగిరాని హేళన చేస్తూ హేళనలు, దూషణలు ఇవన్నీ చేస్తూ ఉంటే తన కొరకు నీవు నేను అటువంటి మనసు కలిగిన వారమై ఉండాలి. ఏం చేస్తున్నాడంటే అటువంటి పరిస్థితుల్లో ప్రార్థన అంటే దేవుడి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. అదే స్థితిలో నువ్వు నేను ఉంటే చచ్చాను, కోపంతో రగిలిపో, ఎలా చస్తాను అని చెప్పేసి వీడిని కనీసం నేనేం చేయలేనని మాటలతోనైనా దూషించమండి. నేను ఎలా చచ్చిపోతాను, నన్ను ఇంతగా నిందిస్తారా అని నేనేం చేయలేకపోవచ్చు, అంటే నాటపడుతూ ఫిక్స్ అయిపడుతూ వచ్చాను దానికి. కానీ నాకు నోరు ఉంది కదా, కాబట్టి నేనేం చేయాలా? వీడు దొంగలను తిట్టాలా, కింద వాళ్ళని తిట్టాలా, చచ్చాను, ఏం చేయలేను. నాకు ఫ్రీగా ఉంటే నేను కూడా కత్తి తీసుకుని పొడి చంపేసేవాడిని. కానీ నాకు ఆ లేదు. కానీ నా నోరు ఉంది, నా నోరుతో వాళ్ళని పచ్చిగా బూతులు తిట్టేయాలని తిట్టేస్తాం కదా, దూషిస్తాం కదా. కానీ ప్రభువారు అట్లా చేశారా? అస్సలు అది ఏమంటామంటే కాలస్ టు దేర్ వర్డ్స్, వారి యొక్క మాటలకు అస్సలు స్పందించక క్రింద నుంచి అవమానం చేస్తున్నారు, ఇరు ప్రక్కల వాళ్ళు అవమానం చేస్తున్నారు, బాడీ అంతా పెయిన్. అప్పుడు మాట్లాడుతున్నాడు తండ్రితో. ఆ స్థితిలో కుమారుని చూస్తే తండ్రి ఏమనుకుంటాడండి? అద్వితీయ కుమారుడు, జనతేయ కుమారుడు, ఏకైక కుమారుడు, ప్రేమా కుమారుడు అంతగా దూషించబడుతున్నప్పుడు, అంతగా హింసించబడుతూ వస్తున్నప్పుడు, అంతగా హేళన చేయబడుతూ చూస్తూ వస్తున్నప్పుడు ఆయనకి మొరపెడుతూ వస్తున్నాడు. క్షమించాల్సింది ఎవరు? క్షమించమని అడిగితే క్షమించాల్సింది ఎవరు? ఆయన క్షమించాలి, తండ్రి క్షమించాలి. అందుకని మాట్లాడుతూ వస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించం. ఏంటి మనకు నేర్పేది? క్రైస్తవ్యం మనకు నేర్పే పాఠం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మనకు నేర్పే పాఠం ఏంటి? మనమందరమును ఈ విధమైనటువంటి క్షమాగుణము కలిగిన వారమై ఉండాలి. మనమందరము దేవుని పిల్లలమైన మనము, పురుషులైనను స్త్రీలైనను, మనమందరమును ప్రేమాగుణం, కుటుంబంలో ప్రేమ కలిగిన వారమై ఉండాలి. ప్రియ సహోదరి సహోదరు, మనం ఎంతగా నష్టపోతున్నా కూడా మనం ఎదుటి వారిని ప్రేమించవలసినదే. మన భార్య మన ఏళ్ళ తప్పు చేస్తూ ఉండొచ్చు, కానీ ఈ ప్రేమతోనే వారిని సహించేవా. భర్త తప్పు చేస్తూ ఉండొచ్చు, ఈ ప్రేమతోనే వారిని మనం క్షమించేవా. బిడ్డలు పొరపాటు చేస్తుండే, నేనే చెప్తూ వచ్చాను, బిడ్డలు పొరపాటు చేసినప్పుడు దూషిస్తూ ఉంటాం. స్కూల్లో కూడా టీచర్స్ మరి ఏం చేస్తున్నారు ఏమో, టీచర్స్ ఏం చేస్తారు, ఏమంటారు, ఏం చేస్తున్నారు టీచర్స్? ఏమో దూషిస్తుంటారు. ఎలా అంటారు? వాళ్ళ నోటికి వస్తే అది ఏమంటారు? తల్లిదండ్రులు అంతే అంటారు. ఇంకా టీచర్స్ అనేది ఏముంది? ఏమంటారు టీచర్స్? ముద్దోడిని పట్టుకుని ఏమంటారు? ఏం చెప్పానమ్మా నేను? అరే యూజ్లెస్ ఫెలో అంటాం. టీచరు యూజ్లెస్ ఫెలో అని ఒక చదువులేని వాడిని పట్టుకొని యూజ్లెస్ ఫెలో అంటే వాడు ఎన్నటికీ యూజ్లెస్ ఫెలోనే. వాడు నీ పాఠం, నువ్వు చెప్పే పాఠాలు వాడికి ఎక్కవు. వాడు ఎప్పుడు కూడా వాడు తర్వాత యూజ్లెస్ ఫెలోగానే తయారవుతుంది. నువ్వు కనుక ఇంట్లో నీ కొడుకునో కూతురునో పట్టుకుని అట్లనే మాట్లాడుతుండు, అట్లనే మాట్లాడి వాడు ప్రయోజకుడు అవ్వాలని కోరుకుంటురా. ఎన్నడు వాడు ప్రయోజకుడు కాడు, కాడు. కుమార్తెనైనా నీ కొడుకునైనా పట్టుకొని వాడితో పొరపాటు చేస్తున్నాడని వాడిని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటే ఈడియట్ అంటారు కదండి. తల్లిదండ్రులు కూడా ఈడియట్ అంటారు. ఇంకేమంటారు నాకు మా పదాలు రాక అడుగుతున్నాను, ఏమంటారని. అనకూడదు. మన నోట యేసుక్రీస్తును కలిగిన ఈ మనసును మనమును కలిగి ఉందాం. ఏంటి యేసుక్రీస్తు మనసు? ఆయన దేవుడు అయ్యుండి దేవునితో కూడా విడిచిపెట్టుకుని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-8 ప్రకారం ఆయన దేవుడితో కూడా విడిచిపెట్టుకునే భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపంలో ధరించుకున్నాను. దేవుడు దాసుడయ్యాడండి. దేవుడు దాసుడవుతూ వచ్చాడు. దేవాదేవుడు ఏమన్నాడు చెప్పండి? సిలువలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన వేలాడుతూ రక్తమంతా నీరు, శరీరంలో రక్తం నీరు పోతున్నప్పుడు ఏమంటాడు? దప్పికొనుచున్నాను అన్నాడు. గమనించండి, ఆయనంత సాత్వికుడు.
సముద్రాన్ని సృజించిన వాడు ఎవరు? సముద్రాన్ని సృష్టించింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. నదులు సృజించిన వాడెవడు? యేసుక్రీస్తు ప్రభువారు. కానీ శిలువలో వేలాడుచున్నప్పుడు దాహం అవుతుంది అంటున్నాడు. అంటే సముద్రాన్ని సృజించిన వాడు ఆయనే, నదులను సృజించిన వాడు ఆయనే. అయితే ఆయనకి దాహం అవుతూ వస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన అక్కడ? నేను సముద్రమును సృజించగలిగినప్పటికీ, నదులను సృజించగలిగినప్పటికీ, ఇదిగో నీ నిమిత్తమై నువ్వు ఈ స్థితిలో ఉంటే ఇదే పాప శిక్షను అనుభవిస్తూ ఉంటే, నువ్వు దాహం కొంటే ఎలా ఉంటుందో నేను అదే శిక్షను అనుభవిస్తూ వస్తున్నాను. అంటే దప్పికొనుచున్నాను. నువ్వు దప్పికొనవలసిన స్థానంలో నేను దప్పికొనుచు వస్తున్నాను. నేను శిలువపై నుంచి వాళ్ళు చెప్పిన రీతిగా నువ్వు దేవుని కుమారుడు దిగిరా అంటే ఈజీగా దిగిరాగలను. కానీ నువ్వు దిగిరాగలవా ఇదే శిక్ష అనుభవిస్తే? దిగిరాలేవు. కాబట్టి నీ ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్గా ఉన్నాను కనుక నువ్వు ఎలాగే వీకో, నువ్వు ఎలా ఇన్ఎఫిషియంటో నేను కూడా నీ స్థానంలో మారిపోతూ వచ్చాను. కాబట్టి నాకు దాహమైనా నేను దాహం తీర్చుకోగలను, కానీ దాహంతోనే బాధపడుతూ వస్తాను. వాళ్ళు దిగిరమ్మన్నా దిగిరాలేను, కానీ నువ్వు దిగిరాలేవు కనుక నేను దిగిరాలేను. నేను మరి నువ్వు పొందవలసిన శిక్ష అంతా ఇలా భరించలేవు. నువ్వు భరించగలవా ఇలాంటి శిక్ష? ఒకటి తక్కువ 40 దెబ్బలు నువ్వు తినగలవా? లేకపోతే శరీరం అంతా చీల్చబడడానికి ఒప్పుకోగలవా? తలపై ముళ్ళ కిరీటము, చేతుల్లో కాళ్ళలో శీలలు నాటగడానికి భరించగలవా? నువ్వు భరించలేవు. కనుక నేను తండ్రిగా, పరమ తండ్రిగా నీ నిమిత్తమై నేను భరిస్తూ వస్తున్నాను. అంటే వాట్ ఎ ట్రెమండస్ లవ్. నీ ఎడల ప్రభువారికి కలిగినటువంటి అద్భుతమైన ఆశ్చర్యకరమైన ప్రేమ ఇదే. కాబట్టి ఎంతకాలం, బికాస్ తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, బికాస్ ఆఫ్ యువర్ ఇగ్నోరెన్స్. దేవుడిని ఈ ఉదయకాలం మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకా అజ్ఞానంలో ఉన్న కారణం చేత దేవాదేవుడు నీ రక్షకుడు, నీ పరమ తండ్రి నిన్ను సృజించినటువంటి వాని యొక్క ప్రేమను ఎరగలేకపోతూ వస్తున్నావు. ఒకవేళ నీ మనోనేత్రాలు వెలిగించబడి దమస్కు మార్గంలో ఏం చేస్తూ వచ్చాడు పౌలు? ఏం చేస్తూ స్టెఫను రాళ్ళతో కొట్టి రాళ్ళతో కొట్టి చంపిస్తూ వచ్చాడు అపోస్తలుడైనటువంటి పౌలు. అదే అనుకొని, అదే కార్యం అనుకొని, అదే తన డ్యూటీ అనుకొని అక్కడ చంపించి మరలా ఏమవుతుందంటే దమస్కు పత్రికలు పట్టుకొని, అంటే ఏమంటాం పత్రికలు అంటే అధికార పత్రికలు పట్టుకొని దమస్కు బయలుదేరుతూ వచ్చాడు. అక్కడ సిరియాలో ఉన్నటువంటి వారిని మరి ఎవరినో హతమార్చడానికి వెళ్తూ వస్తున్న సందర్భంలో దేవుడు ప్రత్యక్షమవుతూ వచ్చాడు. దమస్కు మార్గం ఆన్ ద రోడ్ ఆఫ్ డమాస్కస్ హి అపియర్డ్, జీసస్ క్రైస్ట్ అపియర్డ్. అయినప్పుడు ఏం చేస్తామంటే కళ్ళకు మస్కలు గమ్మి క్రింద పడిపోతూ వచ్చాడు. అంటూ ఏమన్నా అంటే సౌలా, పౌలుగా మార్చడానికి ముందు సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. దేవుడు కదండి, ఆయన సృజించిన వాడు కదండి. సౌలు సృజించిన వాడు ఆయన కాదా? ఏమన్నాడు? జాలితో అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు. నీవేళ నన్ను జాలితో అడుగుతున్నాడు, ఫోర్స్ చేయడంలా. ఇప్పుడు ఏమంటారు, మన బయటికి వెళ్ళి మాట్లాడితే బలవంతపు మత మార్పిడి అంటాడు. ప్రభువారు ఎవరిని బలవంతం చేయడు, బలవంతం చేయవలసిన అవసరం ఆయనకి లేదు. ఎలా మాట్లాడుతున్నాడు? సౌలా నీవేళ నన్ను అంతే. ఆ దెబ్బకి ఏమైపోయాడంటే నేనే ప్రభుని అనుకున్నవాడు ప్రభువా నీవెవడవు అంటే నీవు హింసించుచున్నా యేసును నీ రక్షకుడును అన్నాడు. అప్పుడు తెలుసుకుంటూ వచ్చాడు. అప్పుడుదా తెలుసుకోవాలా. కాబట్టి అజ్ఞానంలో ఉంటూ వచ్చాడు, క్షమించబడు. అందుకనే అన్నాడు యవనస్తుని తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఏమన్నాడు? పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, ఆయన తెలియక అవివేకం వల్ల చేసి తిని కనుక క్షమించబడి తిని. అవివేకంలో ఉన్నప్పుడు, ఇగ్నోరెన్స్లో ఉన్నప్పుడు షూర్లీ యూ విల్ బీ ఫాగివెన్. నువ్వు క్షమించబడుతూ వస్తావు, నువ్వు అజ్ఞానంలో క్షమించబడుతూ వస్తావు. అయితే ఎంతకాలం అజ్ఞానంలో ఉంటావు? దేవుని యొక్క వాక్యం వెల్లడి చేయబడుతుండే, దేవుని యొక్క వాక్యం వెలుగులో నువ్వు పాపిని గ్రహిస్తూ ఉంటుండగా ప్రభు చెంతకు రావడానికి ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభు చెంతకు ప్రయత్నం చేయండి. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని కోరినట్లయితే తక్షణమే త్రాగుబోతులు ఎన్ని మందులైనా ఎంతమంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, త్రాగుబోతు మానుకోగలడా? కానీ ప్రభు ఒక్క క్షణంలో ప్రభువా నేను పాపిని అడిగిన తక్షణమే మంచి బ్రాండ్స్ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టండి, తీసుకోగలడా? తీసుకోలేడు. వ్యభిచారం చేసేవాడు మంచి అంటే అవకాశం దొరికితే చేయగలడా? చేయలేడు. యోసేపు చేశాడా? చేయలేడు. అవకాశం ఉంది, యోసేపు చేశాడా? చేయడు. ఏ పాపం యేసుక్రీస్తు ద్వారా పుట్టినవాడు పాపము చేయజాలడు. పాపము చేయడానికి క్రైస్తవుడు పాపము చేయజాలడు. క్రిస్టియన్ ఈజ్ ఇన్ఎఫిషియంట్ ఇన్ ఎబిలిటీ టు డూ ద సిన్.
పాపము చేయడానికి చేతగానివాడు. క్రైస్తవుడు పాపం చేసే విషయంలో చేతగానివాడు. ఒకలాగి నన్ను కొట్టాడండి, ఒకలాగి నన్ను కొట్టాడు, శరీరంలో శక్తి ఉంది, లాగి మనం కొట్టలేనా? కొట్టగలనా లేదా? మనం కొట్టడానికి నేను అసక్తిని అయిపోయినాను. యేసుక్రీస్తు నాలో ఉన్న కారణం చేత, యేసుక్రీస్తు ప్రభువారి స్వభావం నాలో ఉన్న కారణం చేత వాడు కొడితే ఏం చేస్తాడంటే కళ్ళ మీద నీళ్ళు గారిపోతుంటాయి, మరొక చెంప తీసి చూపిస్తాడు. కొట్టడానికి అవకాశం ఇస్తావు, కొట్టడానికి అవకాశం ఇస్తావు. అంతేగాని రెండో చేయి మనము, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించము. దిస్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్ లవ్, క్రైస్ట్ ఫర్గివ్నెస్. దేవుడి మాటలను దీవించునుగాక.